ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరెలా ఉన్నారో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఆ అబ్బాయి చూస్తే ఎప్పుడు మనం చెప్పేది మాత్రమే వినాలి, అంతే సంగతి అంటూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా చేస్తే అమ్మాయి మీ కాళ్ళ దగ్గరకు రావడం జరుగుతుంది. ముందు ఇది తెలుసుకో. ముందుగా మీరు చేసేటువంటి పని అప్పుడప్పుడు తనతో స్నేహంగా ఉండండి, కానీ మరీ స్నేహంగా మాత్రం అస్సలు ఉండకూడదు. అలా ఉంటే మనకే నష్టం, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా అప్పుడప్పుడు కోపంగా ఉండండి. అలా ఉంటేనే అమ్మాయి మీకు భయపడడం జరుగుతుంది. మరీ భయపెడుతున్నానా అనే డౌట్ మీకు ఉండకుండా అలా భయపెడుతుండాలి. మళ్ళీ ప్రేమగా మాట్లాడండి. ఎక్కువసేపు కాకుండా తక్కువ టైం తీసుకొని తక్కువసేపు మాట్లాడేలా చూసుకోండి. మరీ ఎక్కువసేపు మాట్లాడితే చాలా అలసైపోతావు. బయటకు తీసుకెళ్ళేటప్పుడు హడావిడిగా చేస్తూ తొందరగా ఇంటికి రండి. ఎక్కువసేపు టైం కేటాయించొద్దు. అలా చేస్తేనే వాళ్ళకు మీ మీద కోపం కాకుండా భయం మొదలవుతుంది. సరదాగా మాట్లాడండి. చూడు అమ్మాయి, నేను ఇలాగే ఉంటా, నేను నాలాగే ఉంటా. మీరు ఎక్కువ ప్రేమ చూపిస్తే ఆ తర్వాత మేము బాధపడాల్సి ఉంటుంది. అలా ఉండకూడదు అనే ఇవన్నీ చేస్తున్నా. నువ్వు దీన్ని అర్థం చేసుకో. అప్పుడు అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, అందరి అమ్మాయిలా నేను ఉంటా అనుకుంటున్నావా? నేను అలా ఉండను, నేను చాలా బాగుంటా అంటుంది. తను మీరు ఎలా మారాలనుకుంటున్నారో అలా మారుతుంది, గుర్తుపెట్టుకోండి.